నమస్తే అన్నలు. ఈరోజు మనం బిర్యానీ చేస్తున్నాం మన తెలంగాణ స్టైల్లో, హోమ్ మేక్ బిర్యానీ. ఓకేనా? చలో మరి బిర్యానీ ఎట్లా రెడీ చేస్తారనేది చూద్దాం. ఓకేనా? తప్పకుండా షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో. చెప్పినా కదా కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. మనం ఈరోజు ఫస్ట్ అందరికి ఇష్టమైన బిర్యానీ, చికెన్ బిర్యానీతో స్టార్ట్ చేస్తున్నాం. మన ఛానల్ తప్పకుండా ఆదరించండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? లెట్స్ స్టార్ట్ చికెన్ బిర్యానీ. ఫస్ట్ మనం బాస్మతి రైస్ బిర్యానీ తీసుకున్నాం, నానబెట్టేసినాం. ఇది ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి. మంచిగా ఒక 2-3 టైమ్స్ మంచిగా కడిగి బాస్మతి బియ్యాన్ని ఫస్ట్ పక్కకెట్టేసుకున్నాం. ఓకేనా? దాని తర్వాత చికెన్ తీసుకొని ఒక 3-4 టైమ్స్ మంచిగా కడిగేయండి. కడిగేసి ఉన్న వాటర్ అంపేసేయండి. ఇట్లా మొత్తం మంచిగా క్లీన్ చేసేసుకోవాలి లైక్ పీస్. ఫస్ట్ మనం తగినంత కారం వేసేసుకోండి. దాని తర్వాత ఉప్పు, దాని తర్వాత పసుపు, దాని తర్వాత పెరుగు. దీంట్లో మెయిన్ ముఖ్యమైనది పెరుగు అండి. పెరుగు తగినంత వేసేసుకోండి. యాలకులు, లవంగాలు, ఇది దాల్చిన చెక్క, బండ పువ్వు, అండ్ బిర్యానీ ఆకు, ఇది చికెన్ మసాలా అండి. చికెన్ మసాలా, ఇది ధనియాల పొడి, గరం మసాలా అన్నేసినాం కదా, అన్నేసేసినాం. ఇంకా మిక్స్ చేయడమే, మంచిగా మిక్స్ చేయండి. దాని తర్వాత అల్లం పేస్ట్ తగినంత, చూసింది కదా ఇలా ఏమేమి మసాలా వేసిందో. మసాలా అంతా వేసేసుకొని మంచిగా మిక్స్ చేయాలండి. మంచిగా మిక్స్ చేసేసి దీన్ని ఒక 20 నిమిషాలు నుంచి అర్ధగంట వరకు, 20 నిమిషాల నుంచి అర్ధగంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఏంటంటే తొందరగా ఈ మసాలా అంతా దానికి పట్టేసినాక దాని తర్వాత మనం రైస్ పెట్టుకున్నాం కదా, దీంట్లో మనం ఇంకా కొన్ని వేయాల్సి వస్తుంది. ఏంది, ఉల్లిగడ్డ, అవన్నీ ఇట్లా ప్రిపేర్ చేసుకొని చూద్దాం. నెక్స్ట్ ప్యాజ్ కట్ చేసుకుందాం.